తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణ భవనంలో ఆయుధ పూజ వేడుకలు ఘనంగా జరిగాయి. నిత్యం లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం తయారు చేసే అన్ని యంత్రాలను సిబ్బంది శుభ్రపరచగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు అన్నదానం విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నప్రసాద ట్రస్ట్కు వచ్చే విరాళాలు గణనీయంగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ అన్నారు. భక్తులు సమర్పించిన 2,300 కోట్ల రూపాయల విరాళాలు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీతో అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. 5,000 ఆలయాల నిర్మాణాలకు స్థలాల్ని బట్టి ఒక్కొక్క ఆలయానికి 10 నుంచి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏదైతే 2,300 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ట్రస్ట్లో, ఆ డిపాజిట్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సంవత్సరం పాటు మనం భక్తులకి ఇక్కడ అన్నదానం అన్నప్రసాదం వితరించడానికి సరిపోతూ ఉంది. అంటే హిందూ ధర్మంలో అన్నదానమే మహాదానం. రోజుకి ₹1 కోటి భక్తులు అందరూ ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు. ఏదైతే వేలాది మంది భక్తులు ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళే కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నారు. టీటీడీ బోర్డులో మళ్ళీ కొంతమంది స్టాఫ్ డిప్లాయ్మెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా టీటీడీ చేస్తున్నటువంటి అన్నదానం కార్యక్రమం సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఎంత స్థలం మనకి ఆ గ్రామంలో దొరుకుతుంది, ఆ టైప్ డిజైన్ని బట్టి కొన్ని దేవాలయాలు 10 లక్షల రూపాయలు, కొన్ని 15 లక్షల రూపాయలు, కొన్ని 20 లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేసుకోవడం జరుగుతుంది.